న్యాయవాదులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు ఖండించారు. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న న్యాయవాదులకు రక్షణ కరువైందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ అన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తేనే న్యాయవాదులకు రక్షణ ఉంటుందన్నారు. ఈ యాక్ట్ ను తీసుకురావాలని హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులు సంతకాల సేకరణ చేపట్టారు. ఇటీవల న్యాయవాదులపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ యాక్ట్ అమలయ్యేలా ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఓకే నా తోటి న్యాయవాది జక్కు లక్ష్మణ్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి. ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఎంటైర్ తెలంగాణ న్యాయవాదులు గత కొన్ని నెలలుగా శ్రమిస్తూ పోరాడుతున్నారు. ఎందుకంటే నెలకి 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఈ లాస్ట్ మంత్లో ఒక మల్కాజిగిరి న్యాయవాది కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవిక్షన్ కోసము ప్రాపర్టీని ఎవిక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనిని దుండగులు అటాక్ చేసి నానా చిత్రహింసలు పెట్టి అటాక్ చేస్తే కేసు నమోదు చేసింది. ఈ విధంగా చాలా సంఘటనల్లో అడ్వకేట్లకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. మేము అడ్వకేట్స్ తెలంగాణ యాజిటేషన్ ప్రకారము తెలంగాణ అడ్వకేట్స్ అందరి తరఫున నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ నుంచి ఈ యొక్క రిప్రజెంటేషన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లక్ష్మణ్ గారు సమర్పిస్తున్నారు. అదే కాపీ మాకు కూడా సమర్పించినారు. ఈ లక్ష్మణ్ గారు ఏదైతే కార్యాచరణ ఉద్దేశించి చేస్తున్నారో అతనికి నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా న్యాయవాదుల తరఫున మేము సంపూర్ణ సహకారం అందిస్తాము. ఫ్యూచర్లో మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏమంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్గా అమలు చేయమంటున్నాము. లేని పక్షంలో తెలంగాణను సాధించడానికి ఏదైతే న్యాయవాదులు కార్యాచరణ చేసి తెలంగాణ వచ్చే వరకు శ్రమించి తెచ్చుకున్నారో అదేవిధంగా మా ప్రొటెక్షన్ కోసము మేము అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చుకుంటాము. ఇది నేను ఈ విధంగా నాంపల్లి కోర్టు నుంచి నేను ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియపరుస్తుంది ఏంటంటే అతి త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. యుద్ధంలో దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద అటాక్ జరగడం, న్యాయవాదులను మర్డర్ చేయడం అంటే క్లయింట్లకి, కక్షిదారులకు కావచ్చు, క్లయింట్లకు కావచ్చు, నిందితులకు కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరగడం అనేది అన్యాయం. రాజ్యాంగ పరిధిలో నియమించబడినటువంటి న్యాయవాదుల మీద ఈ దాడులను నిరసిస్తూ ఈరోజు నాంపల్లి ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. నాంపల్లి కోర్టు న్యాయవాదుల సంతకాలు సేకరించి దాదాపు 300 మంది న్యాయవాదుల సంతకాలు సేకరించి దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద ఇల్లీగల్గా అటాక్ చేస్తున్నారు. అంటే కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్తున్నప్పటికీ సర్ఫసీ యాక్ట్లో కూడా అటాచ్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కూడా న్యాయవాదుల మీద అటాక్ చేస్తున్నారని ఆధారాలతో పాటు ఎఫ్ఐఆర్ని పొందుపరుస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈరోజు నాంపల్లి కోర్టు సాక్షిగా ఈరోజు లేఖ రాయడం జరుగుతుంది. దీని మీద ప్రధాన న్యాయమూర్తి గారు యాక్షన్ తీసుకొని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఏర్పాటు చేయాలని ఈరోజు నాంపల్లి కోర్టు సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది.